సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఫ్రెండ్స్, యాడికబ్బా వీడంతా రెడీ అవుతున్నారు అనుకుంటారు. సో ఏం లేదు గైస్, ఇప్పుడైతే నేనైతే అంతా రెడీ అయిపోయాను అనమాట. అంటే రెడీ అంటే స్నానం గీనం అంతా చేసేసి, సో ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. స్నానం అంతా చేసేసి అంత బండి వేసుకొని అయితే కాలేజీకి అయితే పోతున్నాను. ఎందుకంటే హాల్ టికెట్ తీసుకోవాలి, ఈరోజే లాస్ట్ డే అనమాట. సో యాక్చువల్లీ నిన్న మొన్న తీసుకోవాల్సింది, బట్ నేనే కొంచెం ఇగ్నోర్ చేశాను అనమాట. ఎందుకులే అనుకోని నా ఒళ్ళు బరువుతా. సో అదనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇది హాల్ టికెట్ అయితే తీసుకొని వస్తాను. ఫైన్ ఎంత పడుతుందో ఏందో అదే టెన్షన్ అవుతుంది. సో ఇప్పుడైతే కాలేజీకి పోయి మిమ్మల్ని కలుసుకుంటాను. కాలేజీకి పోయి ఎంత ఫైన్ పడుతుంది, ఎంత కట్టానో అంత డీటెయిల్స్ మీకు చెప్తాను అనమాట అడిగిపోయి. సో ఇప్పుడైతే బండి వేసుకొని అయితే వెళ్తున్నాను అనమాట. నేనైతే వ్లాగ్ అయితే షూట్ చేయలేను గైజ్, ఎందుకంటే చాలా రిస్క్ కాబట్టి నా బండి నడిపేటప్పుడు. సో ఎవరికైనా నేను చెప్పేది ఇదే, వ్లాగింగ్ మాత్రం బండిలో డ్రైవ్ చేస్తా మాత్రం నేను చేయను. ఇంకా కార్లో చేస్తాను కానీ, బికాజ్ రోడ్ ఖాళీగా ఉన్నప్పుడు ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో కెమెరా పట్టుకోవచ్చు. కానీ బట్ బైక్ అయితే చాలా రిస్క్ అనమాట. అదే ముందర ఎవరైనా ఫ్రెండ్ ఉండి వెనకాల నేను కూర్చొని అంత వ్లాగ్ చేస్తే అది వేరే ఉంటుంది. బట్ నేను నడుపుతున్నాను కాబట్టి నా సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఆడికి పోయి మిమ్మల్ని కలుసుకుంటాను గైజ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు వెళ్తున్నాను. పెట్రోల్ అన్నీ కొట్టించుకొని డబ్బులు కూడా రెడీ పెట్టుకున్నాను, ఒక 1500. సో ఇంకా 1500 ఉందన్నమాట. సో దాంట్లో 200 కొంచెం పెట్రోల్కి ఇంకా ఆడికి పోయి చూస్తాను ఎంత ఫైన్ పడుతుంది ఏమని. సో తీసుకొని హాల్ టికెట్ తీసుకొని ఇంకొచ్చేయటమే ఇంటికి వచ్చి మళ్ళీ చదువుకోవాలా. మా ఎగ్జామ్ కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంకా కరెక్ట్ ఒక వారం ఉంది. ఈరోజు థర్స్డే అనమాట, వచ్చే థర్స్డేనే ఎగ్జాము. సో కరెక్ట్ వారము అట్లా ఉంటుంది. సో వారం కూడా కాదు, ఒక 5 రోజులు ఉన్నాయి, 5-6 రోజులు. సో దీంట్లోనే ప్రిపేర్ అవ్వాలి కాబట్టి సో అదనమాట. ఇప్పుడైతే కాలేజ్కి అయితే వెళ్తున్నాను, ఆడకి వెళ్ళి కలుసుకుంటాను గైస్. సో హే గైస్, ఇప్పుడైతే నేనైతే కాలేజ్ అయితే అయిపోయింది అనమాట. కాలేజ్ అయిపోయి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాను. సో ఫైన్ వచ్చేసి టోటల్ 1000 పడింది అనమాట. టోటల్ 1000 పడింది ఫైన్. చాలా రిక్వెస్ట్ చేశాను అనమాట, తక్కువ చేయండి అన్న రిక్వెస్ట్ చేశాను అనమాట. అయినా కానీ తక్కువ చేయలేదు వాళ్ళు. సో ఇంకా మళ్ళీ నేను ఊరికి కూడా పోవాలి కాబట్టి సో ఇంకేం చేసేది రాక 1000 రూపీస్ అయితే కట్టాను అనమాట. 1000 రూపీస్ కట్టేసి అంత ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. అక్కడ రికార్డ్ చేయలేకపోయింది, సారీ, ఎందుకంటే అందరు ఉన్నారు కాబట్టి. సో అదనమాట, ఇప్పుడు ఇది రికార్డ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాను నేను. సో అదనమాట, కట్టేసి అంత ఫైన్ 1000 రూపీస్ ఇది ఫైన్ అయితే కట్టేసి ఇప్పుడు స్కూటీ పైన ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి పోయి అంత ఇంకా చూద్దాం గైస్ ఏం చేయాలో. కరెక్ట్ 1000 రూపీస్ గైస్. గంగార్పణ అయినట్లుంది, ఎవరికి రాకున్నట్లు వాళ్ళ కడుపుకు పోయింది. రిక్వెస్ట్ చేశాను గైస్, అది ఇది అంటే అబద్ధాలు చెప్పి రిక్వెస్ట్ చేశాను అనమాట. నాకు స్కిన్ ఎలర్జీ అని అదని ఇదని చెప్పాను, బట్ అయినా కానీ వెళ్ళలేదు వాళ్ళు. సో ఇంకేం చేసేకి రాక ఉన్నది ఉన్నట్లు కట్టేసి ఇంకొచ్చేసాం అనమాట. అది కాదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను. సో ఎండ కూడా చాలా తగ్గించేసింది. ఫుల్ ఎక్కువ క్లౌడ్గా ఉంది, మళ్ళీ వాన పడేటట్లుంది. సో ఇంటికి పోయి కలుసుకుంటాను గైస్. అదనమాట ఫైన్ సంగతి వచ్చేసి అది. సో ఫైన్ వచ్చేసి 1000 రూపీస్ పడింది అనమాట. అదే బండిలో చెప్తున్నాను. సో ఇంకా సిటీలోనే నన్ను బలార్లో ఇది తాగుతున్నాను అనమాట. ఫ్రూట్ సలాడ్ అయితే తాగుతున్నాను. సో ఫైన్ వచ్చేసి ఎంత పడిందంటే 1000 రూపీస్ పడింది అనమాట. 1000 రూపీస్ ఫైన్ చాలా తలగానే పుడుతుంది. దేనికి పోనట్టు లేదు 1000 రూపీస్ ఫైన్. సో ఇదనమాట, ఎవరికి పోయే వాళ్ళ కడుపుకు పోయే గంగార్పణం అయినట్లయింది 1000 రూపీస్. ఫ్రూట్ సలాడ్ అయితే తాగుతున్నాను. ఇదన్నమాట గైస్ ప్రజెంట్. ఇంటికి పోయి కలుసుకుంటాను. ఇప్పుడైతే వాన కూడా ఎక్కువ పడతాను గైస్, బయట వాన పడేటట్టుంది ఆడ బయట. సో అదనమాట సంగతి. సో ఇంటికి పోయేసి చూద్దాము. మూడు కూడా చాలా నాకు ఎందుకు టైప్ అనిపిస్తుంది. 1000 రూపీస్ అనవసరం పోయినట్లుంది వాళ్ళకి.
అయినా ఏం చేసేకి రాదు, మనం క్లాసులు కూడా అట్లా మిస్ చేస్తున్నాం కాబట్టి 1000 రూపీస్ పడింది అనమాట. ఇచ్చేసి ఇంకొచ్చేస్తున్నాను. ఇది పోతా పోతా ఇది జ్యూస్ తాగదామని కూర్చున్నాను అనమాట. అది గైస్ 1000 రూపీస్ అనమాట సంగతి. సో ఇంటికి పోయి కలుసుకుంటాను. సో గైస్ ఇప్పుడైతే వచ్చేసాను అనమాట ఇంటికి. సో అదేనమాట మ్యాటర్ వచ్చేసి సింపుల్ గైస్. 1000 రూపీస్ పడింది అనమాట ఫైన్. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను, అప్పుడు మీరు సరిగ్గా వినలేకపోయి ఉంటారు ఎందుకంటే గాలి కొడుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, అదే సింపుల్ 1000 రూపీస్ పడింది అనమాట. ఆ 1000 కూడా ఎందుకో అనవసరం పోయింది కదా అని రిగ్రెట్ అవుతుంది. బట్ ఏం చేయలేము కదా, మనం కూడా బంక్ అట్లే కొట్టాము, మళ్ళీ క్లాసులు కూడా అట్లే మిస్ చేసుకున్నాము. సో ఏం చేసాక రాదు. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను అనమాట. కట్టేసి వాళ్ళ ముఖాన్ని కొట్టేసి 100 రూపాయలు కొంతసేపు ఒక 1 అవర్ అట్లా వెయిట్ చేశాను గైస్. తక్కువ చేస్తారని ఒక 1 అవర్ అట్లా రిక్వెస్ట్ చేశాను. అంటే ఎవరు ఉంటారు గైస్ అంటే ల్యాబ్ అటెండర్సే అనమాట ఉండేది. అంటే ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సర్టన్ ఒక ల్యాబ్ ఉందనుకోండి కాలేజ్లో, సో వాళ్ళ అటెండర్స్ ఉంటారు కదా. అంటే ఒక నిమిషం గైస్, అంటే లైక్ ఏమంటారు, ఎక్స్పెరిమెంట్స్ చెప్పించేది, లైక్ జూనియర్ లెక్చరర్స్ అనమాట. సో వాళ్ళే తీసుకున్నారనమాట. సో వాళ్ళని కొంతసేపు అయితే రిక్వెస్ట్ చేశాను, చూడండి తక్కువ చేయండి అని. బట్ అస్సలు తగ్గేదే లేదంటున్నారు. సో చేసింది ఏం లేక వాళ్ళు యాక్చువల్లీ సాయంత్రం దాకా వెయిట్ చేయమన్నారు. బట్ నేనేం వెయిట్ చేయలేక తొందరగా 1000 రూపాయలు కట్టేసి ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి 3 అవుతుంది, 3 అవుతుంది అనమాట. సో తొందరగా ఇచ్చేసి సో 20 రూపీస్ పల్పి ఆరెంజ్ తాగేసి వస్తా చూపించినట్టు ఏమంటారు అది ఫ్రూట్స్ అలా తాగేసి అయితే ఇంటికైతే వచ్చేసాను అనమాట. చాలా అయితే అలసిపోయినాను గైస్. ఎందుకంటే ఫుల్ బండి నడిపి అదేం దగ్గర లేదు మన ఇంజనీరింగ్ కాలేజు, చాలా దూరం అనమాట, కొంచెం చాలా దూరము. సో చాలా అలసిపోయాను. అక్కడ కూడా బార్గెనింగ్ చేసి కూడా అలసిపోయాను. తక్కువ చేయండి అన్నా కానీ వాళ్ళు వినలేదనమాట. ఇంకో 1000 రూపాయలు కట్టేసి వచ్చేసాను, ఏదైతే అదైందని. ఇప్పుడు రిగ్రెట్ కూడా అవుతున్నాను, అనవసరంగా పోయింది కదా అని. సో ఇంక పోయి అంతా ఇప్పుడైతే కొంచెంసేపు పోయి కొనుక్కుంటాను అనమాట. చాలా టైర్డ్గా ఉన్నాను. సో కొంచెంసేపు కొనుక్కొని సాయంత్రం అయితే కలుసుకుంటాను. ఇప్పుడైతే రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కదా, బట్ తీసుకోలేదనమాట. ఎందుకంటే నిన్నటి నెట్వర్క్ సరిగ్గా రాలేదు కదా, మూడు కొంచెం ఆఫ్ అయింది కదా. అదే బ్లాగ్ అయితే ఎడిట్ చేసేసి అంత అయిపోయిందనమాట. ఇప్పుడు అప్లోడ్ చేసేకి మా అమ్మ ఇంటికి వెళ్తున్నాను సేమ్. ఈరోజు అన్న చూద్దాము కరెక్ట్ షెడ్యూల్. ప్రతిరోజు బ్లాగ్ 7:30 7:17 అట్లా వస్తుంది అనమాట. 7:30 లోపు 7:17 కల్లా వచ్చేస్తుంది అనమాట. 7:15 సో చెప్పలేము. సో అందుకని బట్ ప్రతిసారి మాత్రం బ్లాగ్ అయితే 7:15 కల్లా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే చూడండి బయట పైన మొబ్బెట్లుంది, వెదర్ చూడండి గైస్, ఖతర్నాక్ ఉంది వెదర్ అయితే. వాన పడిద్ది అనుకుంటా ఈరోజు ఫిక్స్. చూపడదా వాన పడినా ఏది పడినా పడకపోయినా చూపిస్తాను. ముందర చూద్దాము ముందర ఎట్లుందో. ముందర కూడా వావ్ వైట్ టీఎఫ్ బ్రో చూడండి ఎంత ఉంది, ఎట్లుంది చూడండి. అయితే ప్రస్తుతానికి అయితే పోయి మా అమ్మోళ్ళ ఇంటికి అయితే పోయి అంత నా బ్లాగ్ అయితే అప్లోడ్ చేసి కలుసుకుంటాను గైస్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే చాలా సేపు తర్వాత అయితే బ్లాగ్ అయితే ఆన్ చేస్తాను అనమాట. సాయంత్రం బ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏం చేస్తారు, ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేస్తారు అనమాట, స్కూల్ ఫ్రెండ్స్ అట్లా. సో చాలాసేపు డిస్కషన్ కామెడీ అంతా అయిపోయిందనమాట. సో స్కూల్ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు కాబట్టి కొంచెం బ్లాగ్ కూడా షూట్ చేయలేకపోయాను అనమాట. సో ఇప్పుడైతే టైం వచ్చేసి కొంచెం లేట్ అవుతుంది, ఇప్పుడు తినేసి పనుకోవడమే. సో ఇప్పుడు ఏం చేశారు ఏమో తెలియదు ఇంట్లో, బట్ తినేసి అయితే పనుకోవాలా. ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు తినేసి పనుకుంటాను అంతే, ఇప్పుడు ఏం లేదు. సో అంతే అనమాట గైజ్. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడుతున్నాను బ్లాగ్ చేసేకి, బట్ మీరు సపోర్ట్ మాత్రం చాలా ఉపయోగం. సో లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.